వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. టీటీడీలో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న కోల్డ్ వార్ ఒక్కసారిగా బయటపడి ముగ్గురు కీలక వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తిరుపతిలో తొక్కిసలాట వెనుక అనేక కారణాలు విచారణలో బయటకు వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశికి భక్తుల రద్దీపైన అంచనాలు ఉన్నా ఏర్పాట్లలో సమన్వయ లోపం స్పష్టమైంది. చంద్రబాబు సమక్షంలోనే చైర్మన్ ఈవో వాగ్వాదానికి దిగారు. పైగా జిల్లా రెవెన్యూ పోలీస్ అధికారులతో టీటీడీ సమన్వయం లేమి ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన టీటీడీలో కీలక బాధ్యతల్లో ఉన్న వారి మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. తమ మాటే చెల్లుబాటు కావాలనే ధోరణితో ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈఓ మధ్య సమన్వయం లేదనే విషయం ఈ తొక్కిసలాట ఘటనతో బయటపడింది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఏర్పాటు చేసిన సమావేశాల్లో చైర్మన్, ఈవో కలిసి కేవలం ఒక్క భేటీలోనే పాల్గొన్నారు. తొక్కిసలాట ఘటనపై విచారణ సంస్థలు కీలక అంశాలను ప్రభుత్వానికి నివేదించాయి. పూర్తిగా సమన్వయం, ప్రణాళిక లోపం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని నిర్ధారించినట్లు తెలుస్తుంది. ఈ నివేదికల్లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. టీటీడీ 10 రోజుల పాటు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో ముందస్తు సమావేశం నిర్వహించకపోవటం విమర్శలకు కారణమైంది. తిరుపతిలో 8 ప్రాంతాల్లో టోకెన్లు జారీ కేంద్రాలు ఏర్పాటు చేసి 90 కౌంటర్ల ద్వారా భక్తులకు టోకెన్లు జారీ చేసే క్రమంలో అనేక ఏర్పాట్లు, ప్రణాళికలు ముందస్తుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ మేరకు వరుస సమీక్షల ద్వారా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏర్పాట్లపైన ఈవో కాకుండా తిరుమల అదనపు ఈవో పేరిట ఏర్పాట్ల కోసం కలెక్టర్ కు లేఖ మాత్రమే అందింది. ఇక పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న సమయంలో ప్రమాదాల నివారణ కోసం ఏర్పాట్లపైన సమీక్షలో అధికారులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ టీటీడీ ఏఈఓ నుండి లేఖ రావటం, అదేవిధంగా కలెక్టర్ యథాప్రకారం పోలీస్ బందోబస్తు కోసం ఎస్పీకి, వైద్య సిబ్బందిని, అంబులెన్స్లను ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి, అగ్నిమాపక ఏర్పాట్ల కోసం ఆ శాఖ జిల్లా అధికారికి ఆదేశాలు జారీ చేశారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు తహసీల్దార్లను నియమించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సమాచారం ఇస్తూ చర్యలు తీసుకోవాల్సిన టీటీడీ, రెవెన్యూ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం కనిపించలేదు. అనాలోచిత నిర్ణయాలు, గేటు తెరవటంతో ప్రమాదం జరిగి ప్రాణ నష్టము జరిగింది.